ఎక్కడైనా దొంగలు పడితే ఏమి ఎత్తుకపోతారులా బంగారము వెండి పైసలు ఎత్తుకపోతారు. ఏవి దొరకకపోతే పిరమైన టీవీలు ఫ్రిడ్జీలు ఫోన్లు కార్లు బైకులు ఎత్తుకపోతుంటారు. మరి ఈ గ్రంథ తప్పిన దొంగలకి ఏమొచ్చిందో ఏమో, మరి దొంగల ఇజ్జతే తీసిర్రు. చూడుర్రు ఏం ఎత్తుకపోయారు. దొంగలల్లా కూడా కొందరు దొంగలు అలాగుంటారు. దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఎక్కడేం దందా లేకుండా ఏది అవపడితే అది ఆడి దాన్నే మట్కరిస్తుంటారు. ఆసొంటి ముచ్చటే గిది కూడా. దినం వేల మంది ప్రయాణాలు చేసే ముంబై ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ లా గీ నడమనే లక్షల రూపాయల ఖర్చుతోని పబ్లిక్ సౌలతి కొరకు బాత్రూంలు కట్టించిర్రట. అద్దాలు నల్లలు పాయఖానాలు బందోబస్తుగా పెట్టిర్రు. అంత మంచిగానే ఉన్నది గాని ఇట్లా ఫిట్ చేసిర్రో లేదో అట్లా అన్ని మాయమైనాయి. ఒకటికో రెంటికో అనుకుంటా బాత్రూమ్ వచ్చిన దొంగలు సింకులు నల్లాలు నీళ్లు కొట్టే పైపులు ఊడబీక్కొని సంచలేసుకొని కూడా ఇచ్చిర్రట. ఇక గీ ముచ్చట ఆలస్యంగా తెలుసుకున్న ఆఫీసర్లు నెత్తికి షేవ్ పెట్టుకుర్రట. స్టేషన్ లో దొంగలున్నారు అని మైకుల చెప్తూనే ఉంటాం. కానీ ఇట్లా స్టేషన్ కే సూటి పెట్టి బాత్రూమ్ లో నల్లాలు పైపులు మట్కరిస్తారని అనుకోలేదు కదా అని బాధపడుతుర్రట. పోత సామాన్లు మోసుకపోతుంటే ఏడనో అక్కడ సీసీ కెమెరాల పడే ఉంటారులే గాని పోయిందే ₹1,00,000 మాలైతే వాళ్ళని దొరకబట్ట నీకు అయ్యే ఖర్చు ఇంకా ఎక్కువ అయ్యేటట్టున్నదంటుర్రు. చారానా కోడికి బారానా మసాలా అయ్యేటట్లే ఉన్నది ఎవ్వరం. ఆయన బాత్రూమ్ లో నల్లాలు ఎత్తుకుపోయిర్రంటే ఏసొంటి దొంగలు మోపైర్రు పోరి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.